వెల్కమ్ టు షాడో న్యూస్. ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. 2021లో నిషేధం విధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదన్న ముఖ్యమంత్రి. బెట్టింగ్ యాప్లపై విచారణ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి, చంద్రబాబు కీలక ఆదేశాలు. రాజమండ్రి శివారులో రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల ఆందోళన. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలంటూ చంద్రబాబు ఆదేశం. అధికార పార్టీ నేతలు కమిషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోందన్న కేటీఆర్. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న బట్టి విక్రమార్క. కేటీఆర్ ఆరోపణలు నిరూపించుకుంటే సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్. మేడిగడ్డ బ్యారేజీ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన. ఎన్డీఎస్ఏ తుది నివేదిక వచ్చాక మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై దృష్టి సారిస్తామన్న మంత్రి. కాళేశ్వరం ఆనకట్టల డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలు ఉన్నాయన్న మంత్రి. మాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి ఆరోపణలపై స్పందించిన హోంమంత్రి అనిత. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కు ఫోన్ చేసి ఆరా తీసిన హోంమంత్రి. మాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత. మాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించాలని ఆదేశం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూభారతి కాదు భూహారతన్న పల్లా. భూభారతిపై కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే మేం కూడా ధరణిపైన ఎన్నికలకు వెళ్తామన్న పల్లా. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూభారతి కాదు భూహారతి. జమాబందీ పేరుతో మరో దుకాణం తెరిచింది. ఇప్పుడు జమాబందీ ఎందుకో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్. కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్రపంచ వింత అని ప్రచారం చేయించారన్న బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. ప్రాజెక్టుకు కేసీఆర్ఏ ఇంజనీరింగ్ అని విమర్శ. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే గేమింగ్ బెట్టింగ్ యాప్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లపై మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం 2021లో ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లపై నిషేధం విధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటీవల రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆన్లైన్ రమ్మీ వంటి ఇతర గేమ్ల నిరోధానికి, నిషేధానికి ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ రమ్మీ ఈరోజు నిన్న మీరు టీవీలలో, పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది. వాటికి ప్రచారం కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు. వీటిని నిర్వహించే వాళ్ళు, వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు, చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళను వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష. అందుకే దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు కట్టబెట్టే విధంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తమ ద్వారా ఈ సభకు, సభ్యులందరికీ, తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన ప్రభుత్వ విధానాన్ని మేము పంపించదలుచుకున్నాము. ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించిన, ప్రకటనలకు సహకరించిన, నిర్వహణలో భాగస్వాములైన ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటి సైబర్ నేరాల పట్ల కఠినంగా మేము వ్యవహరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది, ఇలాంటి నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ సభ ద్వారా సభ్యులందరికీ నేను ఈ ప్రకటన ద్వారా ఒకే మాట చెప్పదలుచుకున్నా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నాము. తద్వారా అందరినీ కఠినంగా అణచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియజేయదలుచుకున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, శాంతి భద్రతల మీద చాలాసార్లు మాట్లాడుతున్నారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు, కానీ గత శివారులో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై వస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించారు.
ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాలని ఆదేశించారు. రాజానగరం సే వీరయ్యగౌడ్ మాట్లాడుతూ రాజమండ్రి శివారు కొంతబోరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మరణించారని చెప్పారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయలుదేరిన ప్రవీణ్ అర్ధరాత్రి సమయంలో ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. రహదారిపై నుంచి ప్రమాదవశాత్తు కిందకు జారిపోయారని, వాహనం అతడిపై పడిపోవడంతో ఆయనకు బలమైన గాయాలయ్యాయని, ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఉదయం 9 గంటల వరకు ఆయన్ను ఎవరూ గమనించలేదని తెలిపారు. మరోవైపు ప్రవీణ్ కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాలు రాజమండ్రిలో ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు విచారణకు ఆదేశించారు. పోస్ట్ మార్టం కూడా సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్ గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్ గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్ గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ను తీసుకుంటారు, సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అన్ని కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ. దీని అంటే మేము చేసే పని డెఫినెట్ గా చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారి తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లారిటీగా క్లియర్ గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజాలు కూడా అతి త్వరలోనే మీ అందరి ముందుకు పోలీస్ కమిటీ ఏర్పాటు చేసుకున్నామండి. డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఈ రోజు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారండి. కొవ్వూరు డిఎస్పీ గారు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ కింద కూడా ఎస్పీ గారు నియమించడం జరిగింది. అది నిన్ననే నియమించడం జరిగింది. దీని మీద అన్ని విషయాలు కూడా నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడాను. అందరితోనే మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఎప్పటికెప్పుడు మానిటర్ కూడా చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆ కుటుంబ సభ్యులు కూడా నేను మాట ఇస్తున్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ఎంక్వైరీ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంక్వైరీకి కూడా మీరందరూ కూడా సహకరించండి. దీన్ని అనవసరంగా కూడా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా దీని మీద రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాక్చువల్ గా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సడన్ గా వచ్చే మనిషి బాగా శుభ్రంగా ఉన్న మనిషి చనిపోయారు అనేసరికి ఆటోమేటిక్ ఎవరికైనా అనుమానం వస్తుంది. అనుమానం కొద్ది కుటుంబ సభ్యులు చెప్పారు. దాన్ని మేము ఎప్పుడు తప్పు పట్టట్లేదు, ఎవరు తప్పు పట్టట్లేదు. అన్ని కోణాల్లోనూ కూడా మనం దర్యాప్తు చేస్తాం. ఎందుకంటే నైట్ జరిగింది ఇది. ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ లోని మనకి ఆ టోల్ గేట్ దాటినట్టు వచ్చింది. తర్వాత కొన్ని ఫుటేజెస్ లో కొంత యాక్సిడెంట్ లో కొంచెం కనిపించింది. ఇవన్నీ ఉన్నాయి. అందుకే మళ్ళీ చాలా క్లియర్ గా చెప్తున్నామండి. ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయినా అదేమైనా ఇంటెన్షనల్ గా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్ గా జరిగిందా యాక్సిడెంట్, ఇవన్నీ కోణాల్లోని కూడా దర్యాప్తు చేస్తున్నాం. దయచేసి ఎవరు ఎటువంటి అపోహలకి పడొద్దు. గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంది. గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది ఎంక్వైరీ చేయడానికి. దయచేసి అందరూ సహకరించండి. అదేనండి, అందుకే మేము యాక్సిడెంట్ అని మేము కేసు ఫైల్ చేయలేదండి. తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు 30% కమిషన్లు తీసుకుంటున్నారన్న ప్రచారం కొనసాగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన బట్టి విక్రమార్క ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ కేటీఆర్ పై ఘాటుగా విమర్శలు చేశారు. కేటీఆర్ ఆరోపణలు నిరూపించలేకపోతే సభలో క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సభలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సభాపతి కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. బట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. డిప్యూటీ సీఎం గారు సార్, రామ్జాన్ మీరు కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. సార్, ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ. చాలా సంతోషం కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను. ఓ సభ్యతగా మాట్లాడతాడని కూడా ఆశించాను. లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా, డిబేట్ ఉండాలన్నారు. సంతోషం. డిస్కషన్ డిబేటు వాస్తవంగా ఉండాలా,
లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగానే మాట్లాడాలి. వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ది హౌస్, నాట్ ఓన్లీ ది హౌస్, ది ఎంటైర్ స్టేట్ యు ఆర్ మిస్గైడింగ్. వారు ఏమన్నారండి? అభయహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుపుతున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు కొంచెం ప్రోత్సహిద్దామని చెప్పి ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ, ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ ₹1,00,000 ఇద్దామని చెప్పాం. మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడ ఉండటానికి, కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం, కొంత మర్యాద, కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ₹1,00,000 ఇద్దామని చెప్పాం. ఇది మంచి పథకం కదా అధ్యక్ష? ఇస్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దిస్? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది. చేసిన దానికి మీరు 4 కోట్లు చేశారు, 40 కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను పల్లా రాజేశ్వర గారిని, అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా? ఇచ్చామే. ఇది ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్గైడింగ్ ద హౌస్? కాంట్ డూ లైక్ దిస్. అధ్యక్ష వారు లేచి ఇంకో ఆయన లేచి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఏమండి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ పనులు చేపించి బిల్లులు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యూ హావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యు మేడ్. అదర్వైజ్ యూ హావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్. హి హాస్ టు మేక్ ఎ స్టేట్మెంట్. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. దయచేసి ప్లీజ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే 30% అనే అనుచిత వ్యాఖ్య చేసినో దాన్ని రికార్డుకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది. పల్లెనాగేశ్వర రెడ్డి గారు ఓన్లీ 5 minutes. తెలంగాణ అసెంబ్లీలో ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమిషన్ కే అంటే కాళేశ్వరం, కరెంటు కొనుగోలు, కాకతీయ ప్రాజెక్టులని ఎద్దేవా చేశారు. సభలో నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు లాబీలోకి వెళ్లి ఫోటోలు, వీడియోలు తీశారని ఆరోపించారు. ఇది సభ నియమావళికి విరుద్ధమని తెలిపారు. లాబీలో ఫోటోలు తీయడమే కాక మార్షల్స్ పై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి చర్యలపై తగిన విధంగా శాసనసభ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభా విధులను క్రమశిక్షణతో నిర్వహించాలని కోరారు. బీఆర్ఎస్ సభ్యుల చర్యలు అసెంబ్లీ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పోటీల మీద మాట్లాడినటువంటి తీరు వల్ల అంటే ఇక్కడ ఇబ్బంది, వారికి ఎందుకు ఇబ్బంది వచ్చిందో మాకు అర్థమవుతుంది అధ్యక్ష. మిస్ వరల్డ్ మిస్ అవుతున్న బాధ ఉందేమో. మిస్ వరల్డ్ నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రం పేరు ప్రపంచవ్యాప్తంగా మారిమోగుతుంది అధ్యక్ష. 70 సంవత్సరాలలో 70 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ముంబైలో మాత్రం నిర్మించారు ఈ దేశంలో. ఇప్పుడు హైదరాబాద్కు అవకాశం వచ్చింది అధ్యక్ష. 3000 అంతర్జాతీయ టీవీ ఛానల్స్ తెలంగాణకు రావడానికి ప్రయత్నం వస్తున్నాయి అధ్యక్ష. హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణలోని పర్యాటక కేంద్రాల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి. మిస్ వరల్డ్ పోటీల వల్ల హోటల్ రంగానికి ఒక ఊపు వస్తుంది. 100 కోట్ల ఆదాయం రావడానికి అవకాశం ఉంది. రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది అధ్యక్ష. ఇలాంటి మిస్ వరల్డ్ వస్తున్నప్పుడు అయ్యో మా అయ్యవాళ్ళు రాకపోయినా చెప్పని మిస్ అయ్యి బాధపడ్డరా అర్థం కాని సందర్భం. ఇక్కడ ఇంకొక అంశం అధ్యక్ష, ఒకవేళ ఇదే బీఆర్ఎస్ పార్టీ మిస్ వరల్డ్ పోటీ జరిగితే వారు హడావుడి ఆకాశానికి అంటుతుండే అధ్యక్ష. వారు అందాల పోట్లు హైదరాబాద్ తీసుకువచ్చిన ధీడుగా కీర్తించుకున్న వాళ్ళు వాలయంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకురావడంతో ఈర్ష్య పొందేటువంటి కార్యక్రమంతో మాట్లాడిన తప్ప మరోటి కాదనమాట ఈ సందర్భం చెప్తూ. మరో మాట అధ్యక్ష, వారు ఓఆర్ఆర్ గురించి ఒక మాట అన్నాడు. 33 సంవత్సరాలకు మీ లీజుకి ఇస్తే 33 సంవత్సరాలకు
మీరు పర్యాటక రంగానికి ల్యాండ్ లీజ్కి ఏ విధంగా ఇస్తారని చెప్పి ల్యాండ్ లీజ్కి ఇవ్వడానికి ఓవరాల్లో రోజు వచ్చే ఆదాయం వచ్చేటువంటి దాన్ని లీజ్కి ఇవ్వడం తేడా లేదు అధ్యక్ష. అది బాతు ప్రతిరోజు ఒక బంగారు కోడు ఒక మన కథ విన్నాం అధ్యక్ష. బాతు ప్రతిరోజు బంగారు కోడిగుడ్డు పెడితే అత్యాశకు పోయి దాన్ని కోసుకొని ఈ రోజు మొత్తం తీసుకుందంటే చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఇబ్బంది వచ్చిందో అలాంటి బంగారు గుడ్డు పెట్టే బాతును ఈరోజు చంపుకొని తిన్నట్టుగానే ఓవరాన్ని తీసుకొని చెప్పని మేము అనేక సందర్భం దాన్ని ఏదో తప్పొట్టిగా మాట్లాడినటువంటి విధానం కరెక్ట్ కాదు. మిస్ వరల్డ్ పోటీలు ఈ తెలంగాణ రావడం వల్ల మనకు టూరిజం పర్యాటక రంగం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ప్రపంచంలో తెలంగాణ ఇతరత్ర రావడానికి అవకాశం ఉంటే దాన్ని స్వాగతించాల్సి పోయి దాన్ని విమర్శనాత్మకంగా మాట్లాడాలని మేము తప్పడుతున్నాం అధ్యక్ష. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ పనులపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తంబిహట్టి వద్ద త్వరలో పనులు ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ ఘటనలో ఇప్పటి వరకు 2 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయని వెల్లడించారు. కాళేశ్వరం డిపిఆర్ మరియు నిర్మాణం మధ్య తేడాలపై ఎన్డీఎస్ఏ నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ను కలిసి నివేదిక ఇచ్చేందుకు కోరామని వివరించారు. చాలా ఏళ్ళ నుంచి ఈ రైసు కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ కోర్స్ గ్రెయిన్స్ మీరు మెన్షన్ చేసినట్టుగా సుమారు 70 నుంచి 80% ఈ రేషన్ బియ్యము బెనిఫిషరీస్ కన్జ్యూమ్ చేయడం లేదు. అదొక ఇల్లీగల్ అక్రమ వ్యాపారానికి గురై ఇది డైవర్ట్ కావడం, బెనిఫిషరీస్ అమ్ముకోవడం, రేషన్ డీలర్స్ అమ్ముకోవడం మనందరం చూస్తుండగానే సుమారు 7-8 వేలు కోట్లు ఖర్చు పెట్టి ఈ రేషన్స్ ఎవరికి ఉపయోగపడటం లేదు. ఒక ఇల్లీగల్ మాఫియా లాగా కొంతకాలం నుంచి నడుస్తున్న విషయం అందరూ గమనించారు. ఈ విషయంలో మరి ఈ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ అందరికీ వాళ్ళు తినే విధంగా మరి ఒక మంచి క్వాలిటీ ఫైన్ రైస్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక విప్లవాత్మక మార్పు. స్పీకర్ గారు, స్వతంత్ర భారతదేశంలో ఈ స్థాయిలో ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత మరి మీ నియోజకవర్గాల్లో మరి ఆ విషయంలో మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రతి బెనిఫిషరీస్కి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా మన ప్రభుత్వమైన విషయం మనం గర్వంగా చెప్పుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. గౌరవ సభ్యులందరికీ మనం చేస్తున్నా. చందర్లపాడు మండలం ఏటిపట్టులంక గ్రామాల్లో అడవి ఆవుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసెంబ్లీలో అభిప్రాయపడ్డారు. రాత్రి పగలు తేడా లేకుండా పొలాల్లోనే ఉండి పంటలను కాపాడుకుంటున్న రైతుల పరిస్థితిని వివరించారు. అడవి ఆవుల బెడదపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ సమస్యపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడమే పరిస్థితి తీవ్రతను చాటుతోందని అన్నారు. నియోజకవర్గాల్లో చందలపాడు మండలంలో ఎక్కువ గ్రామాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి అధ్యక్ష. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో లంకాడోల్లో పగటిపూట వందల సంఖ్యలో అడవి ఆవులు ఉంటాయి అధ్యక్ష. ఇవి రాత్రిపూట రైతు పొలాల మీద దాడి చేస్తున్నాయి, పొలాలన్నీ కూడా పీకేస్తున్నాయి, కొరికేస్తున్నాయి అధ్యక్ష. ఎక్కువగా సన్నకారు రైతు ఉండటం వల్ల వాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ వేయటం అనేది వాళ్ళకి చాలా భారంగా ఉంది అధ్యక్ష. కొంతమంది ఫెన్సింగ్ వేసినా కూడా ఆ ఫెన్సింగ్ ఆగట్లేదు అధ్యక్ష. అడవి ఆవుల హైట్ వచ్చేసి సాధారణ ఆవుల కంటే ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వాటికి మనుషులతో సహజీవనం లేకపోవటం వల్ల వాళ్ళు మనుషులు చూస్తే వెంటనే అటాక్ చేస్తాయి అధ్యక్ష. అదేవిధంగా ఎప్పుడు కూడా గుంపులుగా ఉండాల్సి వస్తుంది అధ్యక్ష. ఒంటరిగా రైతులు ఉంటే మాత్రం ప్రాణాలకే ముప్పు అధ్యక్ష. కాబట్టి చిన్న సమస్య అయినా కూడా ఆ గ్రామాల్లో చాలా పెద్ద సమస్యగా ఉంది. తప్పకుండా సంబంధించిన మంత్రివర్యులు ఈ సమస్య మీద దృష్టి పెట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ఇది ఏ శాఖ మంత్రి కింద వస్తుందమ్మా? అడవి పందుల గురించి విన్నాం, ఏనుగుల గురించి విన్నాం, కానీ అడవి ఆవుల గురించి ఎప్పుడు వినలా. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి కాదు భూహారతి తెచ్చిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. భూభారతిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తే తాము ధరణి వ్యవస్థపై పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. జమాబందీ పేరుతో మరో దుకాణం ప్రభుత్వం తెరిచిందని ఆరోపించారు.
ఇప్పుడు ఈ జమాబందీని ఎందుకు ప్రారంభించారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములపై వ్యవస్థను అవస్థగా మార్చేశారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. 72,000 ఇచ్చినాం. మీరు చూసుకొని లెక్కలు, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఊరికేనే రాజకీయంగా ఊరికేనే స్టేట్మెంట్ చేయడం కాదు, లెక్కలు చూసుకొని మీరు మాట్లాడండి. అదే అధ్యక్ష, చివరిగా INPR లో అది కూడా వారే చూస్తున్నారు. ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ దానిలో కొంత నిధులు కేటాయించుకున్నారు. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు నేను మాట్లాడదలుచుకున్న అధ్యక్ష. ఒకటి, ఇవాళ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలంటే జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెస్ అండ్ మీడియా. ఆ ప్రెస్ మీడియాలో దాన్ని మనం 4th ఎస్టేట్ గా పిలుచుకుంటుంటాం. ఆనాడు వాళ్ళందరూ కూడా ఇచ్చారు అధ్యక్ష. అంతేకాదు ఇంకోటి ఏంది, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20 లక్షల మంది అయిపోయి అధ్యక్ష. శాసన మండలి ఆవరణ టీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేసింది. హామీల అమలు కోసం విభిన్న తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా ఎమ్మెల్సీల నిరసన చేశారు. తులం బంగారం ఇవ్వాలని నినాదాలు చేశారు. బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు తెలిపారు. గారు మాకు చాలా గొప్ప పాలన అందించండు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం రకరకాలైనటువంటి స్కీముల ద్వారా మమ్మల్ని ఆదుకోబోతున్నది అనేటువంటి నమ్మకంతో వాళ్ళ అధికారంలోకి రావడానికి మహిళా సోదరిమణుల ఓట్లు, మహిళా సోదరిమణుల మద్దతే కారణమైతే ఈరోజు నిర్లజ్జగా ఈ ప్రభుత్వం మహిళా లోకాన్ని మోసం చేస్తూ ఉన్నది. పెళ్లి కావలసినటువంటి ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామనేటువంటి మాట హామీ ఇచ్చింది. మన తెలంగాణ మహిళా మనులకు కావచ్చు, మహిళా సోదరిమణులకు కావచ్చు, భారతదేశంలో ఉండేటువంటి మహిళా సోదరిమణులకు కావచ్చు, డబ్బు కంటే బంగారం అంటే మక్కువ ఎక్కువ. దాని విలువ కంటే బంగారం అనేటువంటి మాటే వాళ్ళను ఒక రకమైనటువంటి ప్రేరణకు గురి చేస్తుంది. కాబట్టి ఆ రకంగా సెంటిమెంటును ఉపయోగించి మహిళలకు బంగారాన్ని అమలు చేస్తామనేటువంటి హామీనిచ్చి నమ్మించి అధికారంలోకి వచ్చి మోసం చేస్తున్నటువంటి దుర్మార్గ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. కాబట్టి మరి తెలుగులో ఒక సామెత ఉంది, కలకంటి కంట కన్నీరు ఒలికిన సిరి ఉండనొల్లదు అనే సామెత. ఆ దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి పాలనలో పునరావృతం అవుతా ఉన్నది. కాబట్టి ప్రజల పక్షాన చూసినా, మహిళా సోదరిమణుల పక్షాన చూసినా, పెళ్లి కావాల్సినటువంటి ఆడబిడ్డల పక్షాన చూసినా ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఈ వర్గాల నుండి తీవ్రమైనటువంటి ప్రతిఘటన, నిరసన, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కోసం రాబోయే రోజుల్లో తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే పెళ్లి జరిగినా, పెళ్లి కావలసినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా తులం బంగారం ఇచ్చి మాట నిలుపుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ పావులుగా వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసానికి మారుపేరైన విషయాన్ని వాళ్ళు మర్చిపోయి కేసీఆర్ గారు ఇస్తున్న దానికి అదనంగా ఇస్తామంటున్నారు, చూద్దాం ఒకసారి అని చెప్పి ఓట్లేశారు. కానీ నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మహిళలకే తీవ్రమైన అన్యాయం చేసింది. 2,500 కావచ్చు, పెంచుతామన్న ఆసరా పెన్షన్ 2,000 నుంచి 4,000 కావచ్చు, ఇవాళ తులం బంగారం కావచ్చు. వాళ్ళు చెప్తే నమ్మరని సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి చెప్పి మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఓట్ల కోసమే తెలంగాణకు వచ్చింది. ఇవాళ ఏ పనున్నా రోజుకొకసారి ముఖ్యమంత్రిని పిలుచుకుంటున్నారు. మళ్ళొకసారి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజల్లో వచ్చి ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది, ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా రేపు మహిళలు తీవ్రపడే అవకాశం ఉందో గమనించి ఏదైతే వాళ్ళు మాట ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి రావడానికి ఎవరైతే కారకులైనో మహిళలు, మరి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, ఆ రోజు కేసీఆర్ గారు 50,000, 75,000, 1,16,000 ఒక మేనమామగా ఇచ్చి మరి ఆదుకుంటే వాళ్లకు దానికి తోడు మరి తులం బంగారం ఇస్తామని మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ మహిళా లోకం ఏ విధంగా బుద్ధి చెప్పబోతా ఉందో ముందే మేల్కొనండి, ఇక్కడికి వచ్చి గమనించండి. ప్రతిసారి
కాళేశ్వరం ప్రాజెక్టును 8వ ప్రపంచ వింతగా పెయిడ్ ప్రచారం చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంజనీర్గా వ్యవహరించారన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లూజ్ సాయిల్పై ప్రాజెక్టు నిర్మించడం పెద్ద తప్పన్నారు. కేసీఆర్ హరీష్ రావులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. 2021లో నిషేధం విధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదన్న ముఖ్యమంత్రి. బెట్టింగ్ యాప్లపై విచారణ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి. చంద్రబాబు కీలక ఆదేశాలు. రాజమండ్రి శివారులో రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి. పాస్టర్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల ఆందోళన. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలంటూ చంద్రబాబు ఆదేశం. అధికార పార్టీ నేతలు కమిషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోందన్న కేటీఆర్. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న బట్టి విక్రమార్క. కేటీఆర్ ఆరోపణలు నిరూపించుకుంటే సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్. మేడిగడ్డ బ్యారేజీ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన. ఎన్డీఎస్ఏ తుది నివేదిక వచ్చాక మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై దృష్టి సారిస్తామన్న మంత్రి. కాళేశ్వరం ఆనకట్టల డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలు ఉన్నాయన్న మంత్రి. మాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి ఆరోపణలపై స్పందించిన హోంమంత్రి అనిత. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కు ఫోన్ చేసి ఆరా తీసిన హోంమంత్రి. మాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత. మాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించాలని ఆదేశం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూభారతి కాదు భూహారతన్న పల్లా. భూభారతిపై కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే మేం కూడా ధరణిపైన ఎన్నికలకు వెళ్తామన్న పల్లా. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూభారతి కాదు భూహారతి. జమాబందీ పేరుతో మరో దుకాణం తెరిచింది. ఇప్పుడు జమాబందీ ఎందుకో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్. కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్రపంచ వింత అని ప్రచారం చేయించారన్న బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. ప్రాజెక్టుకు కేసీఆర్ఏ ఇంజనీరింగ్ అని విమర్శ. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి షాడో న్యూస్.